క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దివ్యధ్యానములో దేవుని పిలిపిలో జీవించడము. దేవుడు తన చిత్తాన్ని చేయడానికి నిన్ను సరైన స్థానంలో ఉంచాడు. ఎస్తేరు 3:13 ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచె వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను. మనకు దేవుని నుండి పిలుపు ఉందని తెలుసుకోవడము ఒక ఎత్తు, కానీ దానిలో జీవించడము మరొక ఎత్తు. దేవుని ప్రణాళికను నెరవేర్చడము ప్రమాదకరంగా మారినప్పుడు ఎస్తేరు తన జీవితంలో ఒక దశకు చేరుకుంది. ప్రభువు ఆమెను ప్రభావవంతమైన స్థానంలో ఉంచాడు, కానీ ఆ శక్తిని ఉపయోగించడం వల్ల ఆమె ప్రాణం పోతుంది. పరిపాలకులుగా ఉండడానికి కొద్ది మంది మాత్రమే పిలువబడ్డారు, కానీ మనందరికీ ఏదో ఒక స్థాయిలో ప్రభావ స్థానాలు ఇవ్వబడ్డాయి. ఈ తరంలో మీ జీవితానికి తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబంలో, సమాజంలో మరియు చర్చిలో ఉంచాడు. 139వ కీర్తన 15-17 నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపై నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. మీరు ఊపిరి పీల్చుకున్నంత కాలము ఆయన మీ కోసము తన చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని జనాంగమా, ఆయన పిలుపునకు మీరు ఎలా స్పందించాలి? 2 ఎంపికలు మాత్రమే ఉన్నాయి. ఆయన ప్రణాళికకు లోబడము ద్వారా సహకరించడము లేదా ఆయనను ఎదిరించడము. చివరికి ప్రతి క్రైస్తవుడు దేవునికి విధేయత చూపడానికి తన సంసిద్ధతను పరీక్షించే పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. ఇలాంటి సమయము, సందర్భం వచ్చినప్పుడు ఎస్తేరు నుండి పాఠాన్ని గుర్తించుకోవాలి. ఎస్తేరు 4:14 నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. బహుశా మీరు కూడా ఇలాంటి సమయంలో కష్టమైన పరిస్థితిలో ఉంచబడి ఉండవచ్చు. మన చీకటి ప్రపంచంలో క్రీస్తు కోసం ప్రభావము చూపడానికి దేవుని పిలుపులో జీవించడం సులభము కాకపోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ ప్రమాదానికి విలువైనదే. ప్రతి అడుగు మన ప్రభువు యొక్క విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. ఆయన అందించే తదుపరి అవకాశంలో ఆయనను విశ్వసించుమని మనల్ని ప్రోత్సహిస్తుంది. మన విశ్వాసము పెరిగే కొద్దీ ఆయన పరిపూర్ణ సమయము స్పష్టంగా కనిపిస్తుంది, మరియు మనము ఎదురు చూస్తున్న దానికోసం మనము ఆనందంతో మరియు నిరీక్షణతో చూస్తాము. దేవుని పిలుపులో జీవించడము అలవర్చుకుందాము. అట్టి కృప, ధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.